ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ మాసాయిపేట. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ తాండాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన వైద్య బృందం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి తొట్లలో మురికి నీరు లేకుండా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సిబ్బంది అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్వే చేసినాము, ఇంటింటికి తిరిగినాము. ప్రతి ఇంట్లో ఒక 20 ఇంట్లో చేసినాము. 20 ఇంట్లో ఒక 2 ముగ్గురికి జ్వరాలు ఉంటే ట్యాబ్లెట్స్ ఇచ్చేసినాము. మళ్ళీ రేపటి నుంచి ఆశ డైలీ వాళ్ళకి ఫాలో అప్ చేస్తుంది. ఒకవేళ తగ్గకుంటే పిఎస్సి పంపమని చెప్తాం. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, వాంతులు, బయళ్ళు, జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ, దోమల వల్ల వస్తాయి. ఏదేంటంటే ఊరిలో శుభ్రత లేకుండా, మంచినీళ్ళు తాగకుండా, చేతులు కడుక్కోకుండా, ఆ చేతులు కడుక్కోరు, పొలంకి వస్తారు, చేతులు కడుక్కోరు, అట్లనే తినేస్తారు. అందులో మట్టి అట్లనే గోళ్ళు పెంచుకుంటారు, ఆ గోళ్ళు తీయరు. దానివల్ల అది అంత లోపలికి పోయి వాంతులు, బయలు. కాబట్టి శుభ్రంగా ఉండాలి. అందరూ ఇంటి మొత్తం ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎప్పటి వాటర్ దినం తప్పించి దినం వాటర్ మార్చుకోవాలి. పిల్లలకు కొంచెం జ్వరం రాగానే సిస్టర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాచుకోవద్దు. మళ్ళీ వాతావరణం చూసి వాళ్ళు మంచిగా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి జ్వరాలు కానీ రోగాలు కానీ రావు.